108 సీట్లు మాత్రమే గెలుచుకున్న విజయ్ మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ చెస్ గేమ్ అందరికీ దిమ్మ తిరిగే షాకిచ్చాడు. స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ ఫర్ పొలిటికల్ సోవరెనిటీ. ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి, ఎలాంటి రాజకీయ అనుభవం లేని మన దళపతి విజయ్ దశాబ్దాల చరిత్ర ఉన్న ఉద్దండ రాజకీయ నాయకులను తన మైండ్ గేమ్తో ఎలా వణికిస్తున్నాడో. మీకు తెలుసా, ఇది తెరపై జరిగే సినిమా కాదు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో లైవ్గా నడుస్తున్న మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ చెస్ గేమ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు మాత్రమే గెలుచుకున్న విజయ్ మ్యాజిక్ ఫిగర్ 118 లేకపోయినా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. ఏకంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో అసెంబ్లీలో కాన్ఫిడెన్స్ ఓట్ విశ్వాస పరీక్ష నెగ్గి అందరికీ దిమ్మ తిరిగే షాకిచ్చాడు. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందని ప్రతిపక్షాలైన డిఎంకే నేతలు బహిరంగంగానే విమర్శించారు. 65% ప్రజలు టీవీకేని తిరస్కరించారని ఎద్దేవా చేస్తూ అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. దానికి తోడు మిత్రపక్షమైన వీసీకే పార్టీ ఏకంగా డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలని కండిషన్లు పెట్టి టెన్షన్ క్రియేట్ చేసింది. వీటన్నింటినీ తట్టుకొని విజయ్ ఒక క్రేజీ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నాడు. అదే ఈ స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ ఫర్ పొలిటికల్ సోవరెనిటీ. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. మిత్రపక్షాల బ్లాక్ మెయిలింగ్కు తలగ్గకుండా ఉండటానికి ఏకంగా అన్నాడీఎంకేలోని 25 మంది రెబెల్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని రాజకీయ సమీకరణాలను మార్చేశాడు. ఎవరిపైన ఆధారపడకుండా తన ప్రభుత్వాన్ని సేఫ్గా ఉంచుకుంటూ తమిళనాడులో తనకంటూ ఒక సొంత రాజకీయ సామ్రాజ్యాన్ని సైలెంట్గా ఎలా నిర్మించుకున్నాడో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అసలు ఈ పొలిటికల్ థ్రిల్లర్లో విజయ్ వేసిన తొలి అడుగులు ఏంటి, ఎవరి సపోర్ట్ లేకుండా పార్టీని ఎలా బిల్డ్ చేశాడు, ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే విజయ్ అసలు సిసలైన మాస్టర్ ప్లాన్ ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు విజయ్ పొలిటికల్ జర్నీ రాత్రికి రాత్రి మొదలు కాలేదు. దీని వెనుక ఏళ్ల పక్కా ప్లానింగ్ ఉంది. ఈ కథ 2009లో మొదలైంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఇయక్కం విఎంఐ అనే ఒక ఆర్గనైజేషన్గా మార్చాడు. పేరుకే ఇది ఫ్యాన్స్ క్లబ్, కానీ అప్పటి నుండే రాజకీయాలకు పునాదులు పడ్డాయి. ఉచిత ట్యూషన్ సెంటర్లు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఉచిత భోజనం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యాడు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి ఫస్ట్ టైం పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాడు. ఆ టైంలో విజయ్ తండ్రి మాట్లాడుతూ తమ మద్దతు రాముడికి ఉడత చేసిన సాయం లాంటిది అని చెప్పారు. ఆ ఉడత పదం నెమ్మదిగా విజయ్ ఫ్యాన్స్ కు ఒక బ్రాండ్ గా మారిపోయింది. మరోవైపు తన సినిమాల ద్వారా కూడా స్ట్రాంగ్ పొలిటికల్ మెసేజ్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. 2014లో వచ్చిన కత్తి, 2017లో మేర్సెల్, 2018లో సర్కార్ సినిమాలతో ప్రభుత్వాల తప్పులను, 2G స్కామ్, GST లాంటి ఇష్యూస్ ని టార్గెట్ చేశాడు. ఇదంతా ఒక ఎత్తైతే విజయ్ వేసిన అసలైన మాస్టర్ స్ట్రోక్ 2021 స్థానిక సంస్థల ఎన్నికలు. ఎలాంటి అధికారిక పార్టీ పేరు గాని గుర్తు గాని లేకుండా తన విఎంఐ మెంబర్స్ ని ఇండిపెండెంట్లుగా బరిలోకి దించాడు. ఆశ్చర్యకరంగా 169 మంది పోటీ చేస్తే ఏకంగా 115 మంది గెలిచారు. ఈ సైలెంట్ టెస్ట్ రన్తో తన గ్రౌండ్ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో విజయ్ కు క్లియర్ గా అర్థమైంది. ఆ తర్వాత అస్సలు హడావుడి లేకుండా సైలెంట్ గా ఒక పద్ధతి ప్రకారం సాగుతూ వచ్చాడు. ప్రతి నియోజకవర్గంలోనూ బూత్ లెవెల్లో క్యాడర్ను బిల్డ్ చేస్తూ వచ్చాడు. ఇలా తన అడుగులను వేస్తూ చివరికి కరెక్ట్ టైం చూసుకొని పక్కా వ్యూహంతో ఫిబ్రవరి 2, 2024న తమిళగ వెట్రి కజగం పార్టీని అఫీషియల్గా అనౌన్స్ చేసి 2026 అసెంబ్లీ ఎన్నికలే తన అసలైన టార్గెట్ అని ఫైనల్గా పబ్లిక్కు క్లారిటీ ఇచ్చేశాడు. పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత మన విజయ్ ఏమాత్రం టైం వేస్ట్ చేయలేదు. వెంటనే గ్రౌండ్ లెవెల్లో ఆపరేషన్ మొదలుపెట్టి ఒక పక్కా వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తూ పావులు కదిపాడు. ఫిబ్రవరి 2024లో టీవీకేకి సంబంధించి ఒక భారీ మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ టార్గెట్ ఎంతో తెలుసా? ఏకంగా 2 కోట్ల మంది కొత్త సభ్యులను చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం టెక్నాలజీని వాడుకుంటూ ఒక స్పెషల్ మొబైల్ యాప్ను కూడా తీసుకువచ్చాడు. పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తూ మొదటిసారిగా ఒక ప్రత్యేక ఉమెన్ వింగ్ ని కూడా సెట్ చేశాడు. ఆ తర్వాత అక్టోబర్ 2024లో విజయ్ తన పార్టీ జెండాను చాలా గ్రాండ్ గా లాంచ్ చేశాడు.
ఎగరవేశాడు. ఎరుపు పసుపు రంగుల ఆ జెండాలో విజయానికి ప్రతీకగా వాగై పువ్వును, బలానికి గుర్తుగా 2 పోరాటాల ఏనుగులు, 28 నక్షత్రాలు పెట్టి తన విజన్ ఏంటో చెప్పకనే చెప్పాడు. జెండా లాంచ్ చేసిన తర్వాత అక్టోబర్ 27, 2024న విక్రవాండిలో టీవీకే మొదటి రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభను నిర్వహించాడు. ఏకంగా 8 లక్షల మందికి పైగా జనం ఈ సభకు క్యూ కట్టారు. ఆ రోజు స్టేజ్ మీద విజయ్ చెప్పిన మాటలు దశాబ్దాల తమిళ రాజకీయాలను పూర్తిగా షేక్ చేశాయి. తన భావజాలం సెక్యులర్ సోషల్ జస్టిస్ అంటే లౌకిక సామాజిక న్యాయం అని క్లియర్గా డిక్లేర్ చేశాడు. పెరియార్, అంబేద్కర్, కామరాజ్, వేలు నాచియార్, అంజలై అమ్మాళ్ వీళ్లే తన ఆదర్శ నాయకులని, వాళ్ళ ఆశయాలే తన పార్టీ పునాదులని స్పష్టం చేశాడు. అంతేకాదు బీజేపీ తమ భావజాల శత్రువు అని, డిఎంకే తమ రాజకీయ శత్రువు అని ఏమాత్రం భయం లేకుండా కుండబద్దలు కొట్టాడు. ఇక అసలు యుద్ధానికి రెడీ అవుతూ మార్చి 18, 2026న ఒక మైండ్ బ్లోయింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో టీవీకే ఎవరితోనూ పొత్తు లేకుండా సింగిల్గానే పోటీ చేస్తుందని సవాల్ విసిరాడు. అప్పుడే తన మేనిఫెస్టోను రిలీజ్ చేసి అందరి అటెన్షన్ డ్రా చేశాడు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, డ్రగ్ ఫ్రీ తమిళనాడు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 4,000 రూపాయలు, గవర్నర్ పదవి రద్దు, విద్యారంగాన్ని మళ్లీ రాష్ట్ర జాబితాలోకి తీసుకురావటం, అలాగే నీట్ ఎగ్జామ్ రద్దు లాంటి పవర్ఫుల్ ప్రామిసెస్తో నేరుగా జనాల్లోకి దూసుకెళ్లాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం సినిమా గ్లామర్ మీద ఆధారపడకుండా బలమైన సిద్ధాంతాలతో ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫౌండేషన్ను పక్కాగా మరియు చాలా బలంగా నిర్మించుకున్నాడు. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. మే 2026లో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా షేక్ అయ్యాయి. దశాబ్దాలుగా పాతుకుపోయిన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను వెనక్కి నెట్టి విజయ్ పార్టీ టీవీకే ఏకంగా 108 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి, కానీ విజయ్కి 10 సీట్ల దూరం మిగిలిపోయింది. మే 6న విజయ్ గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేస్తానని చెప్తే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు తేవాలని గవర్నర్ కండిషన్ పెట్టడమే కాకుండా విజయ్కి ఇచ్చిన సీఎం సెక్యూరిటీని కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఇక ఇక్కడే మొదలైంది అసలైన పొలిటికల్ మైండ్ గేమ్. ముందుగా 5 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమిని వదిలేసి విజయ్కి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత వామపక్షాలు కూడా బయట నుండి మద్దతు ప్రకటించాయి. కానీ ఇక్కడే వీసీకే పార్టీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. కేవలం 2 సీట్లు ఉన్న ఆ పార్టీ మాకు డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలి, క్యాబినెట్లో బెర్త్ కావాలి అని గట్టిగా డిమాండ్ చేసి విజయ్ని బాగా టెన్షన్ పెట్టింది. ఈ మిత్రపక్షాల బ్లాక్ మెయిలింగ్స్, పొలిటికల్ నాటకాల మధ్యనే మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ ఈ ఎపిసోడ్లో అసలు క్లైమాక్స్ మే 13న జరిగిన ఫ్లోర్ టెస్ట్, విశ్వాస పరీక్ష. అప్పటికి స్పీకర్ స్థానం, కోర్ట్ ఆర్డర్ తాను 2 చోట్ల గెలిచి 1 సీటు వదులుకోవడం వల్ల విజయ్ టీవీకే సొంత బలం 105కు పడిపోయింది. డిఎంకే తమ ఎమ్మెల్యేలతో అసెంబ్లీ నుండి వాకౌట్ చేసి విజయ్ని ఇరుకున పెట్టాలని చూసింది. ఇక ప్రభుత్వం పడిపోవడం ఖాయం అని అందరూ అనుకుంటున్న టైంలో ఎవరు ఊహించని ఒక మెగా ట్విస్ట్. అన్నా డిఎంకే పార్టీ అసెంబ్లీలో నిలువున చీలిపోయింది. ఎస్పీ వేలుమణి వర్గానికి చెందిన 25 మంది అన్నా డిఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు అనూహ్యంగా క్రాస్ ఓటింగ్ చేసి విజయ్కి మద్దతుగా ఓటు వేశారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కాదు కదా, ఏకంగా 144 ఓట్లతో విజయ్ ఫ్లోర్ టెస్ట్ నెగ్గి తన ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు. ఆ తర్వాత మిత్రపక్షాలను శాంతింపజేయడానికి మే 21, 22 తేదీల్లో తన క్యాబినెట్ను విస్తరించి కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్లకు కూడా మంత్రి పదవులు ఇచ్చాడు. కానీ ఈ మిత్రపక్షాల బ్లాక్మెయిల్స్తో నెట్టుకు రావడం ఎప్పటికైనా కష్టమే అని గ్రహించిన విజయ్ తన మాస్టర్ ప్లాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. జూన్ నాటికి అన్నా డిఎంకే నుండి వచ్చిన రెబల్స్లో 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి వాళ్ళను సైలెంట్గా తన పార్టీలో కలుపుకున్నాడు. అలాగే తాను గెలిచిన 2 సీట్లలో ఒకదానికి రాజీనామా చేశాడు. ఇప్పుడు ఈ ఖాళీ అయిన 7 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఎవరి సపోర్ట్ లేకుండా తన సొంత మెజారిటీని పెంచుకునేందుకు విజయ్ అసలైన పొలిటికల్ కన్సాలిడేషన్ ఆపరేషన్ మొదలుపెట్టాడు.
ఇప్పుడు విజయ్ తన ప్రభుత్వాన్ని సేఫ్ చేసుకోవడమే కాదు, పక్కాగా 5 మాస్టర్ స్ట్రాటజీలను అమలు చేస్తున్నాడు. మొదటిది, ఎవరి వల్ల బ్లాక్మెయిల్ కాకుండా ఉండటం. దీనికోసం కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలతో పాటుగా ఏకంగా 9 ఏళ్లుగా డిఎంకేతో ఉన్న ఎండిఎంకే పార్టీని కూడా తన వైపు లాక్కున్నాడు. ఇప్పుడు పీఎంకేతో కూడా టచ్లో ఉన్నాడట. ఇలా మల్టిపుల్ అలయన్స్ ఉంటే ఏ ఒక్కరూ తనను డిమాండ్ చేసి డామినేట్ చేయలేరని అతని పక్కా ప్లాన్. రెండవది, నేషనల్ పాలిటిక్స్ కు, ముఖ్యంగా ఇండియా కూటమికి వ్యూహాత్మకంగా దూరంగా ఉంటున్నాడు. కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని సీఎం అయినా సరే కేరళలో కాంగ్రెస్ సీఎం సతీష్ ప్రమాణ స్వీకారానికి విజయ్ అస్సలు వెళ్ళలేదు. మూడోది, కేంద్రంలో అనవసరమైన ఘర్షణ పెట్టుకోకపోవడం. బీజేపీ తమ భావజాల శత్రువు అని చెప్పినా కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాగా ప్రతిదానికి సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేయకుండా చాలా సైలెంట్గా పని చేసుకుపోతున్నాడు. నాలుగవది, పరిపాలనలో ఎవరి ప్రెషర్ లేకుండా తన ఇన్నర్ సర్కిల్ వాళ్ళకే కీలక పదవులు ఇస్తున్నాడు. ఉదాహరణకు ఢిల్లీలో తమిళనాడు స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఏకంగా తన సినిమా ప్రొడ్యూసర్ను నియమించాడు. ఐదవది మరియు అసలైన ప్లాన్ ఏంటంటే తన సొంత మెజారిటీని పెంచుకోవడం. అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉంటే 6 అన్నాడీఎంకే రెబల్స్ రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 227కు పడిపోయింది. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 114 మాత్రమే. తన సొంత బలం 107 ఉంది. తాను ఒక సీటు ఖాళీ చేశాడు కాబట్టి. అంటే ఇంకో 7 సీట్లు గెలిస్తే ఎవరి సపోర్ట్ అవసరం లేదు. అందుకే ఆ 6 సీట్లతో పాటు తాను వదిలేసిన సీటుకు జరిగే ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని పక్కాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. చూశారుగా, కేవలం ఒక సినిమా హీరో అని తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ తన రియల్ పొలిటికల్ మైండ్ ఏంటో దళపతి విజయ్ ఇప్పుడు ప్రాక్టికల్గా గ్రౌండ్ మీద చేసి చూపిస్తున్నాడు. దశాబ్దాల రాజకీయ ఉద్దండులకే తన మాస్టర్ బ్రెయిన్తో ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. నిజంగా ఇది ఎవరూ ఊహించని రేంజ్. మామూలు విషయం అయితే కాదు. తన నెక్స్ట్ మాస్టర్ స్ట్రోక్ మూవ్ కోసం తమిళనాడు ప్రజలు అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉండిపోయారు. రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు ఇంకెంత రసవత్తరంగా మారబోతున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒకవేళ ఈ 7 ఉప ఎన్నికల్లో విజయ్ క్లీన్ స్వీప్ చేస్తే ఇక ఆయన్ని ఆపేవారే ఉండరు. దశాబ్దాలుగా పాతుకుపోయిన డిఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఉమ్మడి ఆధిపత్యానికి పూర్తిగా ఎండుకాటు పడినట్లే. ఒక సామాన్య సినిమా హీరోగా మొదలై ఏకంగా రాష్ట్రాన్ని శాసించే స్థాయికి చేరుకున్న మన దళపతి పొలిటికల్ జర్నీ నిజంగా మనందరికీ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్స్పిరేషన్. అయితే మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలతో భవిష్యత్తులో ఎలాంటి ఊహించిన సవాళ్లు వస్తాయో వాటిని విజయ్ తన మాస్టర్ బ్రెయిన్తో సైలెంట్గా ఎలా హ్యాండిల్ చేస్తాడో మనందరం ఎంతో ఆసక్తిగా చూడాలి. ఇది కేవలం ముగింపు కాదు. ఇది తమిళనాడులో ఒక సరికొత్త రాజకీయ శకానికి పవర్ఫుల్ ఆరంభం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఈ రియల్ లైఫ్ పొలిటికల్ చెస్ గేమ్లో విజయ్ నెక్స్ట్ వేయబోయే మాస్టర్ ఎత్తుగడ ఏంటని మీరు అనుకుంటున్నారు? కింది కామెంట్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మీరందరూ తప్పకుండా మాతో పంచుకోండి. ఈ పవర్ఫుల్ రియల్ లైఫ్ పొలిటికల్ థ్రిల్లర్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన తెలుగు థాట్ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్. There are so many jackals and other animals in the forest, but there will be only one lion.